హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా మనం ఈ వారమంతా ఫిలిపైన్స్ డిషెస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఈరోజు కూడా రెండు అద్భుతమైన ఫిలిపైన్స్ డిషెస్ మీకోసం తీసుకొచ్చాను. మొదటగా మనం తయారు చేసుకోబోతుంది ఒక చికెన్ ఐటమ్. రైస్ అకంపనమెంట్గా వెళ్తుంది, చాలా బాగుంటుంది. మిన్స్డ్ అనమాట ఇదంతా కూడా మనం తయారు చేసేది. సో మిన్స్డ్ మీట్తో తయారు చేసుకుంటూ ఉన్నాము. దీని పేరు ఏంటంటే ఫిలిపినో పికాడిలో. ఫిలిపినో పికాడిలో ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. రైస్ అకంపనమెంట్ కోసం డిష్లో వాడము. అలాగే మిన్స్డ్ చికెన్, కీమా అంటాం కదా ఆ చికెన్, ఒక గుడ్డు, ఉల్లిపాయ, బంగాళదుంప, ఎండు ద్రాక్ష, వెల్లుల్లిపాయలు, టొమాటో సాస్, ఫిష్ సాస్, క్యారెట్, పచ్చి బఠానీలు, ఇంకా సోయా సాస్. ప్యూర్ ఫిలిపైన్స్ స్టైల్ మనకి ఇప్పుడు వస్తుందని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఫిష్ సాస్ యూస్ చేస్తున్నాము, ఇంకా సోయా సాస్ కూడా యూస్ చేస్తున్నాము. ఏషియన్ కుజీన్లో కావచ్చు, ఏషియన్ స్టైల్ డిషెస్ అన్నింటిలో కూడా సోయా సాస్ ఉంటుంది. కాబట్టి అదే విధంగానే మనం ఇప్పుడు ఇంక్లూడ్ చేస్తున్నాం అనమాట. సో ఈ మీట్ మొత్తం ఏంటంటే డిష్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. దాంతోపాటుగానే కొద్దిపాటి కార్బ్స్ కూడా వెళ్తూ ఉంటాయి. బోల్డ్ అంతా హెల్దీ ఫుడ్ అనమాట ఇది. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. చాలా చక్కగా ఉంటుంది, ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంటుంది. ఓకే, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అడ్డు తప్పించుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాం. కుకింగ్ స్టార్ట్ చేసేసుకుందాం. ఫస్ట్ ఏం చేద్దామంటే చాపింగ్ ఉంది, చాపింగ్ చేసుకుని 1 by 1 కుక్ చేసేసుకోవచ్చు. సో రెడీగా ప్యాన్ కూడా పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ గార్లిక్ ఇంకా ఆనియన్ చాప్ చేద్దాం. అలా గార్లిక్ చాప్ చేసేసుకున్నాం. అలాగే ఆనియన్ కూడా చాప్ చేద్దాం. ఆనియన్ ఫైన్ చాప్ కావాలి, హాఫ్ ఆనియన్ చాలు. పెనం వేడైపోయింది. ఇక్కడ దీంట్లో ఆయిల్ వేసి గార్లిక్ ఇంకా ఆనియన్ని సాతే చేద్దాం. మొదటగా గార్లిక్, and then onion. అది అలా ఫ్రై అవుతూ ఉండని, ట్రాన్స్లూసెంట్ కావాలి. ఈలోపు ఏం చేద్దామంటే బంగాళదుంప ఇంకా క్యారెట్ కట్ చేద్దాం. చిన్న చిన్న క్యూబ్స్ కట్ చేసుకోవాలి. గ్రీన్ పీస్ వాడుతాం కదా, గ్రీన్ పీస్ సైజ్ ఇంచుమించు వచ్చే విధంగా సైజ్ చూసుకొని చాప్ చేసుకున్నట్లయితే సైజెస్ మ్యాచింగ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు చాప్ చేసిన పొటాటో పెనంలో వేసుకున్నాం. అది అలా ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు క్యారెట్ చాప్ చేద్దాం. సేమ్ క్యారెట్ కూడా క్యూబ్స్. ఈ చాప్ చేసిన క్యారెట్ని కూడా డిష్లో వేసి కుక్ చేసుకోవాలి. రైట్, అలా కుక్ అవుతూ ఉంటుంది. తర్వాత మనం ఒక్కొక్కటిగా సీజనింగ్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇందులో 2 స్టైల్స్లో కుక్ చేస్తామండి దీన్ని. ఒకటి ఏంటంటే మొత్తము సాసెస్ అన్నీ వేసేసి వెజిటబుల్స్ కుక్ చేసుకొని తర్వాత ఈ మిన్స్డ్ చికెన్ సైడ్లో దాని మధ్యలో కానీ ఎక్కడైనా సాసెస్ టచ్ అవ్వకుండా వేసి కుక్ చేసుకొని
తర్వాత మిక్స్ చేసుకోవడం ఒక పద్ధతి, లేకపోతే చికెన్ని సపరేట్గా కుక్ చేసేసుకొని ఇందులో యాడ్ చేయడం ఒక పద్ధతి, లేదంటే వెజిటబుల్స్తో పాటే చికెన్ని వేసేసుకొని సాసెస్ ఆ తర్వాత యాడ్ చేయడం ఒక పద్ధతి. సో నేను ఆ పద్ధతిలో చేయబోతున్నాను. ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ వేసేసుకున్నాం కదా, దీంట్లోనే ఈ మిన్స్డ్ చికెన్ కూడా యాడ్ చేస్తున్నాను. చికెన్ వచ్చేసరికి కొద్దిగా డ్రైగా ఉంది, కాస్తంత ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం. అలా కుక్ అవని. అండ్ నౌ టొమాటో సెగ్మెంట్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే టొమాటోస్ని చాప్ చేసి వేసుకోవడము, టొమాటోతో పాటు టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటాను అనమాట. పికాడీలో అంటే బేసిక్గా మిన్స్డ్ మీట్ అనే అర్థం వస్తుంది. మనం కీమా అంటాం కదా, అది అనమాట. సో చికెన్తో చేస్తున్నాం కాబట్టి చికెన్ పికాడీలో అవుతుంది, వేరే దాంతో చేస్తే వేరే పికాడీలో అవుతుంది. మిన్స్డ్ మీట్, దాంతోపాటు వెజిటబుల్స్ అండ్ ఈ సోయా సాస్, ఈ కాంబినేషన్తో చేసే ఈ డిష్ని పికాడీలో అంటారనమాట. సో అందుకని మనం ఇప్పుడు చికెన్ పికాడీలో చేస్తున్నట్లు అవుతుంది. Done. సరిపడా కుకింగ్ అయింది. నౌ ఇందులో టొమాటో యాడ్ చేస్తున్నాను. టొమాటో సాస్. ఓకే, ఫైనల్కి వచ్చేసాం. సో ఫైనల్లో సాసెస్ యాడ్ చేసుకోవాలి. ఈ సాసెస్ కోసం కూడా ఫస్ట్ ఫిష్ సాస్ వేస్తున్నా, అలాగే సోయా సాస్ వేస్తున్నా. ఇంకోటి, ఇటువైపు ఒక చిన్న పెనం పెట్టుకొని ఆమ్లెట్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఎగ్ అంటాం కదా, అలాగా ఆమ్లెట్ స్టైల్లో ఉంటుంది. అది కూడా సైడ్ అకంపనిమెంట్ కింద వెళ్తుంది అనమాట, అందుకోసం. Now seasoning. కొద్దిగంత ఉప్పు అండ్ పెప్పర్ వేస్తున్నాం. పెనం కూడా అయిపోయింది. ఇందులో ఆమ్లెట్ వేసుకుంటాం. దీనికి సీజన్ చేయాలనిపిస్తే చేయండి, కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ వేసి, లేకపోతే అవసరం లేదు. బాగా స్మోకీగా మంచి ఫ్లేవర్ వస్తుందండి.
ఫస్ట్ మిగిలిన ఇంగ్రీడియంట్ అనమాట గ్రీన్ పీస్, అది వేసేసుకుంటున్నా. గ్రీన్ పీస్ ఇవి ప్రాసెస్డ్ గ్రీన్ పీస్, అందుకని లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. కిస్మిస్ కూడా వేసేస్తున్నాను కొద్దిగా గార్నిష్ కోసం మిగిల్చుకొని. డిష్ రెడీ అయిపోయింది. డన్, కట్టేసాం. ఇది కూడా రెడీ అయిపోయింది, ఫ్రైడ్ ఎగ్. రెండు కట్టేసుకొని ఈ రెండింటిని కలిపి డిష్లో ప్రజెంటేషన్లో పెట్టేసి మీకు చూపిస్తాను. కలర్ఫుల్గా ఉంది కదా, చాలా ఇంట్రెస్టింగ్గా చూడడానికి. ఈ ఫిలిప్పైన్స్ కూడా ఏంటంటే యూజువలీ చైనీస్ లాగానే చాప్ స్టిక్స్ పెట్టుకొని రైస్ సపరేట్గా నోట్లోకి తోసేసుకోవడం, కర్రీ సపరేట్గా నోట్లోకి తోసేసుకోవడం ఇలాంటివి చేస్తారు కాబట్టి వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్. మనమైతే ఇలా అన్నంలో కలుపుకొని తినచ్చు. నైస్, బాగుంది. ఎగ్ కూడా హాఫ్ ఫ్రైడ్ ఉంటుంది, అది కూడా కావాలంటే సాసీ లాగా మనం మిక్స్ చేసుకోవచ్చు. బాగుంది, తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. నేను దీన్ని తినేసి నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకొని కనిపిస్తాను. ఇంగ్రీడియంట్స్ సెట్ అయిపోయాయి. ఈ ఫిలిప్పైన్స్లో ఒక రకంగా ఏంటంటే కోకోనట్ కన్సంప్షన్ కూడా సుమారుగా ఉంటుంది, బాగానే యూస్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎక్కడైనా సరే తీర ప్రాంతాలు ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ యూస్ చేస్తూ ఉంటారు ఇట్లాంటి కోకోనట్ కన్సంప్షన్, కానీ అది కూడా చాలా బాగుంటుంది. మన దగ్గర కూడా కేరళ కావచ్చు, లేకపోతే గోవా కావచ్చు, ఇట్లాంటి ప్లేస్లో కోకోనట్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది ఫుడ్లో. అదేవిధంగానే ఇక్కడ కనుక చూసినట్లయితే మనం ఇప్పుడు తయారు చేసుకోబోతున్న డిష్లో కూడా ఫిలిప్పైన్స్ డిష్లో కోకోనట్ యూస్ చేస్తున్నాము. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే కోకోనట్ చికెన్ అడోబో. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. కొబ్బరి నీళ్ళు, చికెన్, కొబ్బరి, పచ్చి కొబ్బరి, సోయా సాస్, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు, పసుపు, అల్లం, చిల్లీ సాస్, ఇంకా నిమ్మకాయ చెక్క. సో కొద్దిగా స్పైసీగా ఉంటుంది. కోకోనట్ ఫ్లేవర్ మాత్రం బాగా గట్టిగా తగులుతూ ఉంటుంది అనమాట. కొబ్బరి డైరెక్ట్గా వేయడము, దాంతోపాటుగానే కొబ్బరి నీళ్ళు కూడా వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది కొబ్బరి ఫ్లేవర్ అంతా కూడా. ఓకే, కొంతమందికి బాగా కొబ్బరి ఇష్టం ఉంటుంది, వాళ్ళైతే బాగా ఇష్టపడతారు, మిగిలిన వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. రెండో విషయం ఏంటంటే కొబ్బరి నీళ్ళలో కాస్త స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఈ డిష్కి కాస్త ఆ స్వీట్నెస్ కూడా వస్తుంది. టేస్ట్ మిక్స్గా ఉంటుంది అనమాట, స్పైస్ అండ్ స్వీట్ ఆ మిక్స్ తోటి. ఓకే, ఫస్ట్ చికెన్ ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది, అందుకోసం నేను పొయ్యి వెలిగించేసాను. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడైన తర్వాత చికెన్ వేసి ఫ్రై చేద్దాం. ఫస్ట్ జింజర్ గార్లిక్ ఇట్లాంటివి వేసుకుంటాము యూజువల్గా అయితే. కాకపోతే ఏంటంటే ఇక్కడ చికెన్ ఎక్కువసేపు కుక్ అవ్వాల్సి వస్తుంది. ఆ కుక్ అయ్యే టైంలో జింజర్ గార్లిక్లు ఇవన్నీ బర్న్ అయిపోతాయి. అందుకని ఫస్ట్ చికెన్ వేసేసాము, తర్వాత జింజర్ గార్లిక్ వేస్తాం. ఓకే, చికెన్ అలా కుక్ అవుతూ ఉంటుంది. ఈలోపు జింజర్ అండ్ గార్లిక్ చాప్ చేద్దాం.
ఓకే, గార్లిక్ అయిపోయింది. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ రూపంలో వాడతారు చాలామంది. నేను ప్రతిసారి జింజర్ గార్లిక్ చాప్ చేసేటప్పుడంతా నాకు గుర్తొస్తుంది, చెప్తూ ఉంటాను మీకు. ఫ్రెష్ జింజరు, ఫ్రెష్ గార్లిక్ ఇలా చాప్ చేసి వాడితే ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. కట్ చేస్తుంటేనే వాసన వచ్చేస్తుంటుంది తెలుసా. ఆల్రెడీ స్టార్ట్ అయింది. కొద్దిగా తగ్గిద్దాం, లో ఫ్లేమ్లో కుక్ అయితే బెటర్, అందుకని. ఓకే, జింజర్ ఇంకా గార్లిక్ చాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ కోకోనట్ కూడా స్ట్రిప్స్ లాగా కావాల్సి వస్తుంది. కొబ్బరి ముక్కలుగా తగలాలి, అందుకనే కొంచెం పెద్ద స్ట్రిప్సే కట్ చేస్తున్నాం. సరిపడా కుకింగ్ అయిపోయింది, అందుకని కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో జింజర్ గార్లిక్ ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై చేసి చికెన్కి మిక్స్ చేస్తున్నాం. సో ఆయిల్, దాంట్లో గార్లిక్, జింజర్ రెండు వేసుకున్నాం. నౌ విల్ మిక్స్ దట్. ఓకే, అలాగే ఈ ఎండుమిరపకాయ ఉంది కదా, ఎండుమిరపకాయని కూడా కొద్దిగా రఫ్ చాప్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. బే లీఫ్ వేయాలి, బే లీఫ్ కూడా వేసా, అది కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఓకే, నౌ టైమ్ టు యాడ్ కోకోనట్ ఏం మనకు కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. అలా కొద్దిగా అంత సాతే అయిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ సాసెస్ యాడ్ చేద్దాం. చిల్లీ సాస్ యాడ్ చేశాను ఫస్ట్. తర్వాత సోయా, అండ్ దెన్ కొబ్బరి నీళ్ళు. దాంతోపాటు అడోబో అంటేనే స్ట్యూ ప్రిపరేషన్లా ఉంటుంది, అందుకని స్ట్యూ కోసం సరిపడా వాటర్ కూడా అన్నమాట. ఒక కప్పు నీళ్ళు వేసుకున్నాం. పసుపు కూడా వాటర్ కంటే ముందు వేస్తే బెటర్, బట్ ఎనీవే యాడ్ చేసుకుందాం. లెమన్ ఒకటి ఉంది, దాంతోపాటుగానే సరిపడా ఉప్పు వేసుకున్నాం కదా. సో ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఒక బాయిల్ వచ్చేలాగా వెయిట్ చేసి, చికెన్ అంతా ఇప్పటివరకు ఫ్రై అయింది, ఇప్పుడు ఈ సూప్లో కుక్ అవుతుంది అన్నమాట. ఫైనలీ నిమ్మకాయ చెక్క పిండి వేసుకొని దించేసుకోవాలి. కారం నేను మళ్ళీ పెప్పర్ వేయట్లేదు, ఎందుకంటే చిల్లీ సాస్ వేసాము, చిల్లీస్ వేసాము కాబట్టి. ఒకవేళ తక్కువ పడుతుంది అనిపిస్తే మీరు కొద్దిగా పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, డిష్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను.
బాగుంది. యాజ్ యూజువల్ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.